అధికారం చేతిలో ఉందని ఇష్టం ఉన్నట్టు చేత్తాన్రని ఓలు, ప్రతిపక్షమైనా గానీ ఈళ్ళ చేతులనే అధికారం ఉన్నట్టు చేత్తాన్రని ఇంకోలు, పెద్దల అండ చూసుకొని కథ నడిపిత్తాన్రని ఇంకోలు. మొత్తం మీద ఓట్ల లెగ్గింపు తానా ఎరైటీ ముచ్చట్లైనయుల్లా. మరి అవేందో చూడుండ్రి. పేపర్ సీల్ కాదు సార్, ఇది ఎందుకు మీరు దానికి సమాధానం చెప్పండి. మిగతా 14 వార్డులలో క్లాత్ ప్యాకింగ్ వచ్చింది, ఒక 3వ వార్డులో ఎందుకు క్లాత్ ప్యాకింగ్ రాలే? మా అధ్యక్షుడికి మీరు సమాధానం చెప్పండి. మా అధ్యక్షుడికి మీరు సమాధానం చెప్పిన తర్వాతనే కౌంటింగ్ స్టార్ట్ చేయండి. ఏ దొద్దమ్మ లేక చదువుకు ట్రైనింగ్ ఉండదా? ఎలక్షన్ ట్రైనింగ్ ఉండదా? చూడండి, పేపర్ సీల్ తో సంబంధం లేదు. అక్కడ క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంటుంది. చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది, క్లాత్ ప్యాకింగ్ చూడండి. చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది. ఈ 2 బాక్స్లకు ఎందుకు ఏమంటున్నారు చెప్పండి. ఈ 2 బాక్స్లకు ఎందుకు క్లాత్ ప్యాకింగ్ ఉండదు? ఎందుకుండదు సార్ తేడా? మరి దీనికి ఎందుకు చేయలేదు అంటున్నాం మేము. ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాం. చెప్పండి, ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదు క్వశ్చన్ చేస్తున్నాం మేము. ఇది మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ కౌంటింగ్ హాలు. 3వ వార్డుల బ్యాలెట్ బాక్సుకు బట్ట చుట్టిలేదట. బట్ట ఎందుకు చుట్టిలేదు అంటే ముందే ఏమన్నా గోల్మాల్ చేసిండ్రా, దొంగోట్లు కలిపిండ్రా, బ్యాలెట్ బాక్సులను తారుమారు వేసిండ్రా అని అడిగిండ్రో ఆడున్నోళ్ళు. సీసీటీవీ ఫుటేజ్ చూపియాలే, అప్పటిదాకా కౌంటింగే చెయ్యొద్దని పట్టు పట్టిండ్రు. మంచిర్యాల జిల్లాలోని లక్షపేట మున్సిపాలిటీ పరిధిలో వార్డు 3వ వార్డులో ఏదైనా జరిగినట్టు ఎలక్షన్లో అలా ఏదైతే పోలింగ్ స్టేషన్ ఓటర్ బాక్స్ ఉన్నదో మిగతా 14 వార్డులలో విత్ క్లాత్ ప్యాకింగ్ తో సీల్ వేసి ఉన్నది. కేవలం 3వ వార్డు మాత్రమే క్లాత్ ప్యాకింగ్ లేకుండా అధికారుల నిర్లక్ష్యంతో మేము అడిగిన సమస్యకు సమాధానం కూడా జవాబు ఇవ్వకుండా ఏం లేదు, ఏజెంట్ సంతకం ఉంటుంది, అది చూసుకోండి అని చెప్పిన తర్వాత తప్ప వీళ్ళు పోయిన ఎవరైతే పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఆఫీసర్లు మరి నిద్రమత్తులు ఉన్నారా, తాగిన మైకంలు ఉన్నారా, మన అధికార పార్టీకి అమ్ముడు వేయాలా, ఎందుకు క్లాత్ ప్యాకింగ్ చేయాలని మేము డౌట్ క్లియర్ చేసుకునే బాధ్యత మా పైన ఉంది. ఏదైతే ఉందో స్ట్రాంగ్ రూమ్ ఇన్ఛార్జి గారు కానీ అక్కడ సీసీ ఫుటేజ్ కానీ పూర్తి స్థాయిలో మాకు చూపించి అప్ టు బ్యాలెట్ తో సీరియల్ నెంబర్ తో సహా చూపించినట్టయితేనే కౌంటింగ్ ప్రక్రియ చేపడతాం. కాబట్టి అప్పటి వరకు మేము దీనికి సహకరించే సమస్య లేదు. ఇది హైదరాబాద్ మేడ్చల్ ముచ్చట. ఒర్రి చెప్పినా చేత్తలేరు, ఆఫీసులకు పోయి చెప్పినా చేత్తలేరు అని ఓట్ల పండగప్పుడు అందరూ కూడి ఓట్లేసి చిట్టీలు రాసి బ్యాలెట్ బాక్సుల్లో ఆటినేసి మరీ ఓట్లేసిండ్రు. 48వ వార్డులో బ్యాలెట్ బాక్సుల చిట్టీలుగా నచ్చినాయి. మెయిన్ రోడ్ను పెద్దగా వేసిండ్రు. అందులో భూములు పోయినోళ్లకు నష్టపరిహారం ఇయ్యుండ్రి అంటే ఇయ్యలేదు. ఇప్పుడన్నా ఇయ్యాలి అని బ్యాలెట్ బాక్సుల చిట్టీలు రాసి వేసిండ్రు. అంటే మా ఓట్లు మీకు కావాలే గాని మా పని చెయ్యరా అని ఇండైరెక్ట్గా అడిగిండ్రట. మేము ఓట్లేత్తేనే మీరు గెలుతారు, అసొంటిది మాకు పని చేత్తలేరు అని సుతం చెప్పినట్టే అనబట్టే ఇంకిందరు. కాని చూడుండ్రి, ఓట్ల కంటే ఎక్కువ పేపర్లే వచ్చినట్టున్నాయుల్లా. గా పెద్ద పెద్ద పేపర్లాయే, అందులోనే రాసి కొందరు చిన్నగా సిట్టీలు రాసి ఇంకిందరు అనలేసిండ్రు. అయినా ఇయ్యల్ల గెలిచినోళ్ళైనా గతంలో గెలిచిన కుర్చీల మీద కూసున్నోళ్ళైనా ఓటర్లేసిన ఓట్లతోటే గెలిచిండ్రు. మరి వాళ్ళకు పని చెయ్యక మీరేం చేత్తన్నట్టు అని అడగబట్టే ఆఫీసుల చుట్టూ తిరిగిన పనిగాని ప్రజలు. ఇగో గిది కరీంనగర్ జిల్లా హుజురాబాద్లా బ్యాలెట్ బాక్స్లో పెట్టిన రూమ్ తాళం చెవే పోగొట్టిండ్రట. దీంతోటి గడ్డపార తెచ్చి పలగొట్టిండ్రు. అయినా మొన్ననే అయిన ఓట్లు నడిమిట్లా ఒకటే దినం ఉంది. అసొంటిది గంత ఇంపార్టెంట్ వర్రలా తాళాలు ఎట్లా పోగొట్టిండ్రు, ఎందుకు అంత అశ్రద్ధతోటి ఉండ్రని తిట్టిపోసిండ్రు ఆడున్న జనాలు.